సింధుబాద్ 5వ సముద్రయానం. నేను చేసిన 4 సముద్రయానాలు నాకు అంతులేని లాభాలు చేకూర్చాయి. ఎన్ని కష్టాలు పడ్డా నాకు ఈ ప్రయాణాలు అచ్చిరాగలవని, విశేషమైన అనుభవం గడించగలనని నాకు ధైర్యం కలిగింది. అందుచేత కొంతకాలం సమస్త వైభోగాలు అనుభవిస్తూ ఇంటి పట్టున గడిపిన అనంతరం నేను మళ్ళీ 5వ ప్రయాణానికి సిద్ధపడ్డాను. ఇందుకై బజారుకు వెళ్ళి లాభసాటిగా అమ్మకమయ్యే సరుకు కొని బేళ్లు కట్టించి దానితో బస్రా చేరాను. నేను బస్రా రేవులో దిగే సమయానికి అక్కడ ఒక పెద్ద నౌక సరికొత్తది అమ్మకానికి సిద్ధంగా ఉంది. దాన్ని చూడగానే నాకు ముచ్చటయింది. వెంటనే బేరం చేసి ఆ నౌకను కొనేశాను. తరువాత మంచి అనుభవం గల సరంగును, సమర్థులైన కళాశాలను జీతానికి ఏర్పాటు చేసుకొని నా బానిసల చేత నా సరుకంతా నౌకలో పట్టించాను. ఈ బానిసలు ప్రయాణంలో నా వెంట ఉండడానికి ఇంటి నుంచి తెచ్చుకున్న వాళ్లే. నేను బయలుదేరే లోపుగా కొందరు వర్తకులు నా వెంట రాగోరి ప్రయాణపు ఖర్చులు ముందుగానే నాకు ఇచ్చుకున్నారు. ఈసారి నౌక నాదే కనుక మా సరంగుకు నేను సరియైన సలహాలు ఇవ్వగలను అనుకున్నాను. ఏమంటే ఇప్పటికీ సముద్రయానం గురించి నాకు చాలా అనుభవం అయింది. మేము బస్రా నుంచి చాలా ఉత్సాహంగా బయలుదేరాం. గాలి అనుకూలంగా ఉంది. సముద్రం ప్రశాంతంగా ఉంది. మా నౌక అనేక రేవులు తాకింది. ప్రతి రేవులోనూ క్రయ విక్రయాలు సక్రమంగా జరిగాయి. చివరకు ఒకసారి మేము ఒక నిర్జనమైన దీవి వద్ద లంగర్ దించాం. వర్తకులందరూ దిగి దీవి చూడబోయారు. అక్కడ వారికి ఒక గండపేరుండ పక్షి గుడ్డు కనిపించింది. అదేమిటో తెలియక వాళ్ళు దానిపై రాళ్లు విసిరారు. కొంతసేపటికి అది చిట్లి అందులో నుంచి పిల్ల కాలు బయటికి వచ్చింది. అమాయకులైన వర్తకులు ఆ పిల్లను బయటికి లాగి దాన్ని కోసి తలా ఒక ముక్క తీసుకొని నౌకకు తిరిగి వచ్చారు. వారు చేసిన పని గురించి వినగానే నాకు పట్టరాని భయం కలిగింది. మీరు కొంప ముంచేశారు. ఆ పిల్ల కోసం గండపేరుండ పక్షి దంపతులు త్వరలోనే వచ్చి జరిగింది తెలుసుకొని మనని హతమారుస్తాయి. చేతనైనంత వేగంగా పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు అంటూ తెరచాపలు ఎత్తించి నౌకను సముద్రం వైపు పట్టించాను. ఈ లోపల తాము తెచ్చుకున్న పక్షి ముక్కలు వండించుకున్నారు. కానీ వారు వాటిని తినబోయే లోపలే ఆకాశాన సూర్యుడికి 2 మేఘాలు అడ్డు తగిలినట్టయింది. అవి మమ్మల్ని సమీపిస్తుంటే గండపేరుండ పక్షులని మాకు స్పష్టమైంది. వాటి రెక్కల చప్పుడు, అరుపులు వింటూ ఉంటే ఆకాశం గర్జిస్తున్నదనిపించింది. అవి మా నౌకకు ఎగువన ఎత్తుగా ఎగురుతున్నప్పుడు వాటి గోళ్లలో 2 బ్రహ్మాండమైన రాళ్లు మా నౌక కంటే పెద్దవి ఉన్నట్టు మాకు కనిపించింది. మా వర్తకులు తమకు చేసిన ద్రోహానికి అవి ఏ విధంగా పగ తీర్చుకోదలిచాయో నాకు బోధపడింది. చూస్తుండగానే ఒక పక్షి తన గోళ్ల మధ్య ఉన్న రాతిని నేరుగా నౌక మీదకు వదిలింది. కానీ మా సరంగు ఎంతో యుక్తిగా చొక్కాని పక్కకు తిప్పేసి నౌకను కాపాడాడు. ఆ రాయి మా పక్కనే పడింది. అది పడిన చోట నీటిలో ఎంత పెద్ద గొయ్యి పడిందంటే మాకు సముద్రం అడుగు కనిపించింది. ఆ రాయి పాటుకు లేచిన అలల మూలంగా మా నౌక బెండు ఆడినట్టు ఆడిపోయింది. ఇంతలోనే రెండవ పక్షి రెండో రాయి పడేసింది. దాని దెబ్బకు నౌకలో సగభాగం పప్పు అయిపోయింది. రాతి దెబ్బకు పచ్చడి అయిపోగా మిగిలిన వారంతా సముద్రం వాతపడ్డారు. నేను ప్రాణం దక్కించుకునేటందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ అదృష్టవశాత్తు ఒక కొయ్య ముక్కను సంపాదించి దాని సహాయంతో తేలాను. దాని మీద ఎక్కి కాళ్లతో తెడ్డు వేస్తూ గాలి సహాయాన, అలల సహాయాన కొన ప్రాణంతో ఒక దీవిపైకి వెళ్ళి పడ్డాను. 1 గంటసేపు ఇసుకలో పడుకున్నాక గుండె దడ కాస్త తగ్గింది. బలం కాస్త తిరిగి వచ్చింది. అప్పుడు నేను లేచి దీవిని పరీక్షించడం ప్రారంభించాను. అది నిజంగా భూలోక స్వర్గమే. ఎటు చూసినా చెట్ల మీద పచ్చగా పండిన పళ్ళున్నాయి. చెట్ల మీద రంగురంగుల పక్షులు కలకల నాదాలు చేస్తున్నాయి. నేలపైన పూల మొక్కలు రంగుల తివాసీ పరిచినట్టుగా మనోహరంగా ఉండి కమ్మని సువాసనలు వెదజల్లుతున్నాయి. నేను వృథా కాలయాపన చేయక వెంటనే పళ్ళు కోసుకుని తిని నిర్మలమైన సెలయేటి నీరు తాగి పువ్వుల పానుపు లాంటి నేలపై పడుకొని విశ్రాంతి తీసుకున్నాను. చీకటి పడే సమయానికి నాకు మెళుకువ వచ్చింది. నా పరిసరాలు మనోహరంగా ఉన్నాయని తెలిసిన ఒంటరిగా ఆ దీవులో ఉండడం మూలాన నాకు చాలా భయం కలిగింది. ఆ రాత్రల్లా నాకు సరిగా నిద్రలేదు. నిద్రపోయినప్పుడు భయంకరమైన పీడకలలు వచ్చాయి. ఎలాగైతేనే తెల్లవారింది. నాకు మనస్థిమితం కలిగింది. నేను లేచి దీవి యావత్తు కలయి తిరగసాగాను. త్వరలోనే నేను ఒక మడుగు దగ్గరికి వచ్చాను. అందులోకి ఒక జలధార పడుతున్నది. మడుగు అంచున ఒక ముసలాడు కూర్చుని ఉన్నాడు. ఆకులు గుచ్చి దుప్పటిలాగా చేసి దాన్ని కప్పుకొని ఉన్నాడు. ఎవరో నావికుడు. ఓడ పగిలిపోతే ఒడ్లు చేరి ఉంటాడు అనుకున్నాను. నేను ముసలాడిని సమీపించి పలకరించాను. ఆ ముసలాడు సంజ్ఞలతో మాత్రమే సమాధానం చెప్పాడు. ఏం మహానుభావా, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగాను. ఆయన విచారంతో తలడ్డంగా తిప్పి తనను నా భుజాల మీద ఎక్కించుకొని ప్రవాహం దాటించమన్నట్టుగా సంజ్ఞలు చేశాడు. అవతలి గట్టున ఉన్న చెట్ల ఫలాలు తినాలని అన్నట్టు కూడా సూచించాడు. ఈ ముసలాడికి ఉపకారం చేస్తే ఆ పుణ్యం ఊరికే పోదనిపించింది. నేను వంగి ఆయనను నా భుజాల మీద ఎక్కించుకున్నాను. ఆయన తన తొడలు నా కంఠం చుట్టూ వేసి కాళ్ళు పెనవేసి నా రొమ్ము మీద పెట్టి తన చేతులతో నా తల పట్టుకున్నాడు. నేను ఆయనను ప్రవాహం దాటించి ఆయన చూపిన చోట వంగి, బాబు మెల్లిగా దిగండి అన్నాను. కానీ ఆయన కదలలేదు.
పైపెచ్చు తన తొడలతో నా కంఠాన్ని మరింత గట్టిగా నొక్కుతూ నా భుజాల మీద మరింత బరువుగా కూర్చున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఆయన కాళ్ళకేసి మరింత పరీక్షగా చూతును కదా, అవి నల్లగా బొచ్చుతో దున్నపోతు కాళ్ళలాగున్నాయి. నాకేదో భయం పట్టుకుంది. ఆ మనిషిని కింద పడేయాలని ప్రయత్నించాను. కానీ ఆ మనిషి నా కంఠం మరింత గట్టిగా నొక్కాడు. నాకు ఊపిరాడలేదు. కళ్ళు చీకటైపోయాయి. ఆయన్ని వదిలించుకోవడానికి మరొక తుది ప్రయత్నం చేసి ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోయాను. నాకు మళ్ళీ స్పృహ తెలిసేసరికి ముసలాడు ఇంకా నా భుజాల మీదనే ఉన్నాడు. అయితే వాడి ధర్మాన కాళ్ళు కొంచెం సడలించి నాకు ఊపిరి అందేటట్టు మాత్రం చేశాడు. నాకు ఊపిరి ఆడుతుండడం గమనించగానే ముసలాడు నన్ను గుండెల్లో కాళ్లతో ఒక్క తన్ను తన్నాడు. నేను లేచి నిలబడ్డాను. తర్వాత వాడు ముందుకు వంగి చెయ్యి చాచి చెట్ల కిందుగా వెళ్ళమని సంజ్ఞ చేశాడు. నేను అలానే చేశాను. వాడు చెట్ల మీది పళ్లలో మంచివన్నీ ఏరి తాపీగా తినసాగాడు. నేను తనకిష్టం లేనప్పుడు ఆగినా, తనకు కావలసిన దానికంటే వేగంగా నడిచినా నా రొమ్ముల్లో తన్నుతూ తనకు కావలసిన విధంగా నన్ను నడిపించాడు. ఆ రోజల్లా నేను వాడిని పశువు మోసినట్టు మోశాను. ఆ రాత్రి పడుకున్నప్పుడు కూడా వాడు నా భుజాల మీద నుంచి దిగలేదు. తెల్లవారగానే నన్ను తన్ని లేవగొట్టాడు. ఆ పగలు రాత్రి కూడా నేను వాడిని మోశాను. చేతులతో కాళ్ళతో తన్నుతూ వాడు తనకు కావలసినట్టుగా నా చేత పని చేయించుకున్నాడు. ఈ ముసలాడి సేవలో నేను అనుభవించిన శరీర బాధ కానీ అవమానం కానీ నా జన్మలో నేను ఎన్నడూ పడిన వాడిని కాదు. వాడి బలం యువకులకు ఉండదు. గాడిదలు కాసేవాళ్ళు కూడా వాడంత దయాదాక్షిణ్యాలు లేకుండా ఉండరు. వాడిని వదిలించుకునే దారేమో కనబడలేదు. ఈ ముసలాడి మీద నాకెందుకు కనికరం కలగాలి? ఇంతకన్నా చావు వచ్చినా బాగుండిపోనే అని విచారిస్తూ వాడు తిప్పినట్టల్లా తిరిగాను. ఇలా అనేక వారాలు గడిచాయి. ఒకనాడు నేను వాడిని మోసుకుపోతూ ఉండగా కొన్ని చెట్ల కింద సొరపాదులు కనిపించాయి. వాటికి పెద్ద పెద్ద సొరకాయలు ఉన్నాయి. వాటిలో పెద్దదిగా ఎండుదిగా చూసి ఒకటి ఏరి దాన్ని డొల్ల చేసి శుభ్రం చేసి అందులోకి ద్రాక్షాపళ్ళ రసం నింపాను. తర్వాత దాన్ని మూతికి బిరడా పెట్టి ఎండలో పెట్టాను. కొద్ది రోజులకల్లా అది పులిసి సారా అయింది. తరువాత అవకాశం దొరికినప్పుడల్లా సారాకాయ బుర్ర ఎత్తి అందులోంచి కొంత తాగాను. ఈ ద్రాక్షాసార తాగితే వచ్చిన ఉత్సాహంతో ఈ భుజం మీది బరువు మరింత సులువుగా మోయవచ్చునని నా ఆశ. నేను పరిమితంగా తాగడం చేత ఒళ్ళు తెలియకుండా పోవడానికి బదులు ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంలో నేను భుజం మీద బరువుతోనే అటు ఇటు గెంతసాగాను. పాడుతూ నృత్యం చేస్తూ నా నృత్యానికి నేనే ఆనందించి చప్పట్లు కొట్టసాగాను. నా హర్షధ్వానాలతో చుట్టూ ఉన్న తోట అంతా మారుమోగిపోయింది. ముసలాడు నాలో వచ్చిన బలాన్ని గమనించి బుర్ర తనకు కూడా ఇమ్మని సంజ్ఞ చేశాడు. వాడిని చూస్తే భయం వల్ల కానీ లేకపోతే ఇవ్వకనే పోదును. నేను ఇచ్చిన బుర్ర తీసుకుని ముందుగా కొద్దిగా ద్రాక్షారసం రుచి చూశాడు. తర్వాత బుర్ర ఎత్తి లోపలి సారా అంతా తాగేసి ఖాళీ బుర్రను దూరంగా చెట్ల మధ్య విసిరి పారేశాడు. త్వరలోనే వాడి బుర్ర తిరగసాగింది. వాడు నా భుజాల మీద నృత్యం చేయసాగాడు. తర్వాత నీరసించినట్టు కనపడ్డాడు. వాడి కండరాల్లో పటుత్వం కాస్త పోయింది. భుజం మీద సరిగా కూర్చోలేక మైకంతో అటు ఇటు ఒరగసాగాడు. నా మీద వాడి పట్టు సడలడం గమనించి నా మెడ చుట్టూ పెనవేసి ఉన్న వాడి కాళ్ళు విడదీసి ఒక్క ఊపున వాడు అంత దూరం వెళ్ళి పడేటట్టు తోశాను. వాడు పడిన చోటే ఉండిపోయాడు. నేను తడువుకోకుండా చెట్ల మధ్య కనిపించిన లావుపాటి రాయి ఒకటి ఎత్తుకొచ్చి వాడి తల కాస్త చెత కొట్టేశాను. వాడు చచ్చాడు. నేను వాడి చెర నుండి బయటపడ్డాను. అల్లా వాడి పట్ల కనికరిస్తాడనుకోను. వాడి శవాన్ని చూస్తుంటే నా మనసుకు దేహానికి కూడా కొత్త బలం వచ్చినట్టయింది. నేను అతివేగంగా సముద్ర తీరం కేసి పరిగెత్తాను. అదృష్టవశాత్తు అక్కడ నాకు కొందరు నావికులు తీరాన లంగర్ దించి ఉన్న వారి పడవ కనిపించాయి. వారు పళ్ళ కోసము నీటి కోసము లంగర్ వేశారు. వారు నన్ను చూసి ఆశ్చర్యపోతూ చుట్టూ మూగి ప్రశ్నల వర్షం కురిపించారు. నేను నా అనుభవాలన్నీ చెప్పాను. ముసలివాడు నన్ను ఎట్లా భూతమై పట్టాడో వాడిని ఎట్లా తుదముట్టించానో చెప్పేసరికి, అమ్మో ఆ ముసలాడి నుంచే తప్పించుకున్నావుగా, వాడు ఎందరినో తన కాళ్ళతో నొక్కి చంపాడు. తప్పించుకొచ్చిన వాడివి నువ్వు ఒక్కడివే, నీ అదృష్టం మంచిది అన్నారు వాళ్ళు నన్ను తమ పడవకు చేర్చారు. సరంగా నాకు కట్టుకొని బట్టలు ఇచ్చాడు. ఆయన కూడా నా కథ విన్న తర్వాత పడవ కదిలింది. చాలా రోజులు ప్రయాణం చేసి మేము ఒక పట్టణం చేరాము. అది చాలా పెద్ద పట్టణమని, అనేక దేశాల వర్తకులు అక్కడికి వచ్చిపోతూ ఉంటారని సరంగు నాతో చెప్పాడు. ఈ పట్టణం చుట్టూ ఉండే చెట్లపై కొండముచ్చులు జాస్తి అయినందున ఈ పట్టణానికి కొండముచ్చుల పట్టణం అని పేరు వచ్చిందని కూడా అతను అన్నాడు. ఊళ్ళోకి వెళితే ఏదైనా బతుకు తెరువు కనిపిస్తుందేమో అనిపించింది. అందుకని ఒక వర్తకుడితో సహా నేను పడవ దిగి నగరంలోకి బయలుదేరాను. నాకు మంచి స్నేహితుడైన ఒక వర్తకుడు నా చేతికి ఒక సంచి ఇచ్చి, ఈ సంచి నిండా గులకరాళ్ళు పోసుకొని నగర ద్వారంలో నుంచి మందలుగా బయటికి వచ్చే జనంతో చేరు. వాళ్ళందరూ పట్టణానికి దిగును ఉన్న లోయ దగ్గరికి పోతారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తే నువ్వు అదే చెయ్యి, నీకు గిట్టుబాటు కాకపోదు అన్నారు. అతను చెప్పినట్టే నేను సంచి నిండా గులకరాళ్ళు పోసుకున్నాను. నగర ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక మంద బయటికి వస్తూ కనిపించారు.
అందరి చేతుల్లోనూ నా సంచి లాంటివే ఉన్నాయి. నా మిత్రుడు వారికి నన్ను పరిచయం చేస్తూ, ఇతను పేదవాడు, దూరదేశం వాడు, ఇతనికి కూడా బతుకు తెరువు చూపించి పుణ్యం కట్టుకోండి అన్నాడు. కొంత దూరం నడిచి అందరము ఒక లోతైన లోయ సమీపానికి వచ్చాం. దాని నిండా చాలా ఎత్తైన చెట్లున్నాయి. వాటిని ఎక్కడానికి మనుష్యమాత్రుడెవడూ సాహసించలేడు. వాటిని కొబ్బరి చెట్లు అంటారట. వాటి మట్టల్లో కొండముచ్చులు, కొబ్బరికాయలు ఉన్నాయి. మేమందరము చెట్ల కింద ఆగాం. మిగిలిన వాళ్ళు సంచులు నేల మీద పెట్టి కొండముచ్చులను గురకరాలతో కొట్టసాగారు. నేను అలాగే చేశాను. కొండముచ్చులకు కోపం వచ్చి కొబ్బరికాయలతో కొట్టసాగాయి. మేమందరము ఆ కొబ్బరికాయలని ఏరుకుని సంచుల్లో వేసుకున్నాం. సంచులు నిండగానే వాటిని భుజాల మీద వేసుకుని నగరంలోకి వెళ్ళాం. అక్కడ నా మిత్రుడైన వర్తకుడు నేను తెచ్చిన కాయలను తీసుకుని వాటి ఖరీదు నాకు ఇచ్చేశాడు. ఈ విధంగా నేను రోజు ఆ లోయకి వెళ్ళి కొబ్బరికాయలు తెచ్చి అమ్మి కొంత డబ్బు పోగయ్యాక దాన్ని పెట్టుబడి చేసి క్రయ విక్రయాలు చేసి చెట్టు చివరకు ముత్యాలదేవికి వెళ్ళడానికి కేవుకు సరిపడే మొత్తం సంపాదించాను. ఈ ప్రయాణంలో నా వెంట బోలెడని కొబ్బరికాయలు తీసుకుపోయాను. దారిలోని దీవులలో వాటిని విక్రయించి మిరియాలు, లవంగపట్ట మారకానికి తీసుకున్నాను. ముత్యాల దీవి చేరే లోపుగా ఈ సరుకంతా లాభసాటిగా అమ్మాను. అక్కడ ముత్యపు చెప్పులు ఏరే వాళ్ళను నియోగించడానికి నా దగ్గర డబ్బున్నది. నాకు అదృష్టం బాగా కలిసి రావడం వల్ల నా ముత్యపు చెప్పుల్లో మంచి ముత్యాలు దొరికాయి. వాటిని అక్కడ ఉన్న వర్తకులకు మంచి ధరకు అమ్మాను. ఆ విధంగా త్వరలోనే నేను పెద్ద నిధి సంపాదించగలిగాను. ఇక ఇంటి మీద ధ్యాస పుట్టింది. తిరుగు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. ప్రయాణంలో చేరవలసిన రేవుల్లో అమ్మేందుకు సరుకులు కొనడం మంచిదనిపించింది. అందుచేత ఆ దీవులలో విరివిగా దొరికే ముసాంబరం కొని పొడవ మీద సరుకంతా వేసుకొని దారిలో విక్రయిస్తూ బస్రా మీదుగా బాగ్దాద్ చేరుకున్నాను. నేను తిరిగి వచ్చానని నా బంధుమిత్రులందరూ సంతోషించారు. నేను కూడా లాభంతో తిరిగి వచ్చాను కనుక పేద సాధులకు దాన ధర్మాలు చేసి యథాప్రకారం భోగభాగ్యాలలో తొలతూగసాగాను. 5వ సముద్రయానం సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.